హలో బాస్, ఇదిగో ఇటు. ఎక్కడో ఒబామా సింప్లిసిటీని గుర్తించి ఇతర విదేశీ నాయకుల వ్యక్తిత్వాల గురించి సోషల్ మీడియాలో వైరల్ చేశారుగా. మన భారతీయ తల్లిదనం గురించి వైరల్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అది కూడా మన పెద్దల సభలో సంభవించింది. ఆ మాతృత్వ మధురమాల పాటివో మీరే చూడండి. ఆ తల్లి కొడుకుల మధ్య సాగిన జలబంధాన్ని వీక్షించండి. ఆ మహాతల్లి మరెవరో కాదు, ఆ కొడుకు మీకేం తెలియనివాడు అంతకన్నా కాదు. రాజ్యసభలో ఈ తల్లి కొడుకుల మధ్య నమోదైన జలబంధ దృశ్యం ఇదిగో మీరే చూడండి. ఆ తల్లి పేరు సుధామూర్తి, అయితే ఆ తనయుడి పేరు కింజరపు రామ్మోహన్ నాయుడు. అతడి నీటి అవసరాన్ని ఆమె లైట్ తీసుకోవచ్చు, కానీ ఎంతైనా తల్లి కదా. దీంతో ఆ తల్లి మనసు ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. అనర్గళంగా విమానయాన ఉపన్యాసం చేస్తూ ఆంధ్రుల బ్రాండెడ్ వాగ్దాటిని ధారాపాతంగా కురిపిస్తూ చిన్న వయస్కుడైన రాజ్యసభ పెద్దలను అచ్చరవందిస్తున్న రామ్మోహన్ నాయుడికి ఒక్కసారిగా దాహం వేసింది. About aviation, we talk about tourism. When we talk about aviation, we talk about economic activity. When we talk about aviation, we talk about real estate growth. We talk about job creation. When we talk about aviation, we talk about industry. When we talk about aviation, we talk about commerce. We talk about trade. And we talk about aviation, we talk about culture. And when we talk about aviation, we talk about agriculture also. And that is why aviation is a very important nodal sector that needs to be given that push. And with this idea, I'll get some water, sir. Please. Because when కాస్త మంచినీళ్లు తెప్పించండి సార్ అంటూ సభాపతిని అభ్యర్థించి తిరిగి తన ప్రసంగ ప్రవాహంలో పడిపోయారాయన. ఇంతలో ఆ అమ్మ మనసు చలించిపోయింది. తన బిడ్డకి దాహం తీర్చాలన్న తలంపు వచ్చింది. ఎలాంటి మొహమాటానికి పోకుండా, మరెలాంటి సంకోచాలకు తావివ్వకుండా తానొక ఎంపీనని, వేల కోట్ల సామ్రాజ్యధీసురాలనని, మనల్ని ఏలిన వాళ్ళనే ఏలినోడికి అత్తగారినని క్షణం కూడా ఆలోచించలేదు. ఆ తల్లి మనసు తాపత్రయం ఎలాంటిదో మీరే చూడండి. I have promised the people of this country that... Thank you. Thank you. She has always been so caring, sir. Like a mother, always. Thank you, ma'am. But the ultimate challenge, thank you. I have promised the people of this country that... Thank you. Thank you. She has always been so caring, sir. Like a mother, always. Thank you, ma'am. But the ultimate challenge, thank you. తన దాహం తీర్చిన ఆమెను తల్లితో పోల్చాడు మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంతైనా తెలుగు బిడ్డడు కదా. గివ్ హర్ ఏ బిగ్ అప్లాస్. మనము చప్పట్లు చరిచి ఆ తల్లి మనసుకు జేజేలు పలుకుదాం. చూసారుగా పార్లమెంటు బంట్రోతు ఎంత ఆలస్యంగా వచ్చాడో మీరే చూడండి. ఇది కదూ సభ మర్యాద అంటే, ఇది కదూ వసుదైక కుటుంబం అంటే, ఇది కదూ భారతీయ నారీమణుల తల్లితనపు ఆప్యాయత అనురాగాలంటే. అమ్మ ఎవరికైనా అమ్మ అంటూ ఊరికే అన్నారా? ఇందుకే ఏమంటారు?